మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ సింహప్రసాద్ రచించిన చూపు. ఒక చక్కని కథని వినేద్దామండి. అద్దంలో తన నల్లని ముఖాన్ని చూసుకొని కృంగిపోయింది టీనేజ్ దాటిన అమ్మాయి. ఇంతలో ఆమె స్నేహితురాలు వచ్చింది. పరిస్థితి గ్రహించింది. ఈ మాత్రానికేనా అని నవ్వింది. తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఫేస్ క్రీమ్ తీసింది. దాన్ని ముఖానికి ఎలా పట్టించాలో వివరించింది. ఒక్క నెల రోజుల్లో అద్భుతం జరగకపోతే నన్నడుగు అంది ఛాలెంజ్గా. ఆ ఫేస్ క్రీమ్ నిష్టగా వాడగా ఆ అమ్మాయి నల్ల ముఖం తెల్లగా మారిపోయింది. ముఖ కాంతి, నవ్వుల కాంతి పోటీ పడుతూ ఉంటే పెళ్లి చూపులకు కూర్చుంది. వావ్ అన్నాడు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. తనతో పాటు ఆ ఫేస్ క్రీముని అత్తారింటికి గొప్పగా తీసుకెళ్ళింది ఆ అమ్మాయి. టీవీలో ఆ ప్రచార చిత్రం చూసిన వెంటనే గదిలోని అద్దం వద్దకు పరిగెత్తింది నిహారిక. తన ముక్కుని పరిశీలనగా చూసుకుంది. దాన్ని అటు ఇటు ఊపి అది మళ్ళీ యథాస్థితికి రావడం చూసి నిరుత్సాహపడింది. దగ్గర నుంచి దూరాన్నించి రకరకాల కోణాల్లో నాసికను చూసుకుంది. బోదురు కప్పలా ఉంది అని నుదురు కొట్టుకుంది. నిరుత్సాహం ముంచెత్తగా డీలా పడిపోయి కూర్చుంది. ఏం చేయాలో తోచకుండా ఉంది. కంగారుగా భయంగా ఉంది. ఆ మర్నాడే తనని చూసేందుకు పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళకి తను నచ్చితే చాలు, పెళ్లి కుదిరిపోయినట్టేనని తండ్రి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంది. నిజానికి తను చాలా అందంగా ఉంటుంది. పర్ఫెక్ట్ బాడీ అంటారు మిత్రులు. కానీ ముక్కు మాత్రం పెద్దగా నిలువున నాశనం చేసేస్తుంది. ఏడుపు తన్నుకురాగా బావురుమంది. ఏంటక్క, ఏమైంది? ఆదుర్ద పడుతూ వచ్చింది చెల్లెలు రమ. నా ముక్కు ఎంత పెద్దగా అసహ్యంగా ఉందో చూడు. చిన్నప్పుడు స్కూల్లో బోదరకప్ప ముక్కు అని ఏడిపిస్తే ఉడుక్కొని కొట్టడానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు చూసుకుంటుంటే వాళ్ళన్నది నిజమే అనిపిస్తోంది. ఇక ఎవరికైనా ఎలా నచ్చుతాను? బేలగా అంది. కళ్ళ నుండి కన్నీటి పొట్లు టపటపా రాలిపడ్డాయి. నాకేమీ వికృతంగా కనిపించట్లేదక్కా. కొంచెం పెద్దగా ఉంది తప్ప మరీ అనాకారిగా ఏమి లేవు. నువ్వే అతిగా ఊహించుకుంటున్నావు. నిజానికి నీకన్నా నేనెక్కువ బాధపడాలి. నా చెవులు చూడు, డొప్పల్లా ఎలా ఉన్నాయో. అంతా నా డొప్ప చెవుల్ని అదోలా చూస్తారు. అలా ఉన్నాయేంటని అడుగుతారు. చచ్చే చావుగా ఉంటుందనుకో. మన ఇంట్లో ఎవరికీ లేని చెవులు నాకే ఎందుకొచ్చాయి? దిగులు పడింది రమ. చెవుల్ని జుట్టుతో కప్పుకోవచ్చు. ముక్కు ఎలా కవర్ చేసుకోగలం చెప్పు? చూడగానే ఎవరి చూపైనా డైరెక్ట్గా నా ముక్కు మీదే పడుతుంది. నాకు అసలు పెళ్ళవుతుందంటావా? అవేం మాటలక్క? నల్లగా ఉన్న తుమ్మ ముద్దులా ఉన్న వాళ్ళకి, లావుగా బండగా ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళవడం లేదు. ఒక్కొక్కరి చూపు దృష్టి ఒక్కో రకంగా ఉంటుంది. నీకేమక్క, నువ్వు చక్కగా ఉంటావు. నీ జుట్టు చూడు ఎంత పొడవుగా ముద్దొస్తుందో. నా ఫ్రెండు అయేషా ఎప్పుడు నీ జుట్టు గురించే మాట్లాడుతుంది. తను నీ జుట్టుకి ఫ్యాన్ అనుకో. తనది ఎలుకతోక జుట్టు కదా. బిగ్గరగా నవ్వింది రమ. రోజు చూసి నీకు అలవాటైంది గాని నా ముక్కు చాలా దారుణంగా ఉంది రమ. పెళ్లి చూపుల్లో నచ్చుతానో లేదో దిగులుగా అంది. ఇంకా సరిపెట్టండి అంటూ కసిరింది వారి తల్లి సత్య. ఒక్కొక్కళ్ళని ఒక్కో రకంగా పుట్టిస్తాడు దేవుడు. ఒకరితో పోల్చుకొని కృంగిపోకూడదు. ఎవరి అందం వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి జీవితం వారిది. నీకేమ్మా, కడుపు నిండిన బేరానివి, ఈజీగా ఏరు దాటేసిన లక్కీ ఫెలోవి. ఎన్ని కబుర్లైనా చెబుతావు నిష్ఠూరంగా అంది రమ. నిజమేనమ్మా, ఈ వయసులో కూడా ఎంతో అందంగా ఉన్నావు. కన్నుముక్కు తీరు చక్కగా ఉంది. ఇంకా పెళ్లి వయసులో ఇంకెంత అందంగా ఉండుంటావో ఊహించుకోగలరు. ఎవరి పెళ్లిల్లోనో నాన్న నిన్ను చూసి చూడగానే ఫ్లాట్ అయిపోయి పెళ్లి పెద్దల్ని మీ ఇంటికి తరిమారు. పెళ్లి చూపులు, అగ్ని పరీక్షలు లేకుండానే నీకు పెళ్ళైపోయింది. అంత అదృష్టం మాకెలా వస్తుంది? నవ్వుతూనే బొంగమూతి పెట్టింది నిహారిక. ముసిముసిగా నవ్వింది సత్య. మీకున్న చదువు, స్వేచ్ఛ నాకెక్కడవే? మీ నాన్నని నేను పెళ్లిలోనే చూశాను తెలుసా. చూడకుండా, మాట్లాడకుండా, టెస్ట్ చేయకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నావమ్మా? ఆశ్చర్యపోయింది రమ. అన్నీ పెద్దవాళ్లే చూసి ముహూర్తాలు పెట్టారు.
ఇక నా అభిప్రాయం అడిగేది ఎవరు? మీరు చాలా అదృష్టవంతులు. మీ అభిప్రాయం సూటిగా చెప్పగలుగుతున్నారు. మేము నీ అంత అందంగా ఉండుంటేనా ఎలాంటి మగాళ్ళనైనా పెళ్లి చూపుల్లో ఒక ఆట ఆడించేసేవాళ్ళం. చిటికలేస్తూ అంది రమ. కూతురు మాటలకు చిన్నగా నవ్వింది సత్య. నీ దాకా వచ్చేదాకా అలాగే అనిపిస్తుంది. ముందు రేపటి పెళ్లి చూపులకి ఏ చీర కట్టుకోవాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో ముందే డిసైడ్ చేసుకో. ఒకసారి కట్టుకొని చూసుకున్నా మంచిదే. ఆఖరి క్షణంలో అదా ఇదా అని తర్జన భర్జన పడుతూ కూర్చుంటే కాదు. చీర గొడవ అలా ఉంచమ్మా. ముందు నా ముక్కు సంగతి తెలుసు. నా ముక్కు చూసి ముక్కును చిట్లించారంటావా? నేను నచ్చుతానంటావా? నిజం చెప్పు. తల్లి భుజాలు పట్టుకొని కుదుపుతూ అడిగింది నిహారిక. నీకేం తక్కువ తల్లి, అందాల అపరంజి బొమ్మవి. కూతురి బుగ్గలు పుణికి పిచ్చుకుంది. కాకి పిల్ల కాకికి ముద్దు అని నీ కళ్ళకు అలాగే కనిపిస్తాను గాని అబ్బాయి కళ్ళతో చూసి చెప్పు. ఏ కళ్ళతో ఎలా చూసినా నీది కళైన మొహం నిహా. ఊరికే నీలో నువ్వు కించపరచడం మానేసి మిగిలిన సంగతులు చూడు. వెళ్ళిపోయింది సత్య. నా ముక్కు ఇలా కాకుండా ఎంచక్కా సంపెంగలా ఉండుంటేనా ఎవరికైనా సరే అమాంతం నచ్చేద్దును కదా రామా. మళ్ళీ అద్దంలో చూసుకుంటూ అంది నేహ. అఫ్ కోర్స్ మొదటి చూపులోనే నచ్చేసేదానివనుకో, రేపు వచ్చే అబ్బాయికి 50% అయినా నచ్చుతానంటావా? రమ ఇబ్బందిగా కదిలింది. ఇంతలో వారి తండ్రి సదానందం గొంతు వినిపించింది. రేపు వస్తున్న సంబంధం గురించి మన రామకృష్ణ వాకప్ చేశాడు సత్య. అన్ని విధాలా బాగుంది. కుర్రాడు బుద్ధిమంతుడు. ఇంకేం ఆలోచించొద్దని చెప్పాడు. సంబరంగా చెప్పారు. నేను చెప్పలేదు. నేహ అదృష్టవంతురాలు. ఈ సంబంధం కుదురుతుంది చూడండి, ధీమాగా అంది తల్లి. వారి మాటలకు నేహ దిగులు రెట్టింపయింది. ముక్కుని రకరకాలుగా రబ్బర్లా నొక్కుతూ సాగదీస్తూ తండ్రి దగ్గరికెళ్ళింది. అమ్మమ్మ బ్యాడీ నాన్న. చిన్నప్పుడు నాకు నీళ్లు పోసేటప్పుడు రోజు నా ముక్కు ఒత్తి ఉంటే ఎంతో అందంగా తయారయ్యేది. బొంగమూతి పెట్టి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు చక్కగానే ఉంది. దాని గురించి ఎందుకు అతిగా పట్టించుకుంటున్నావు? మీకు అలాగే ఉంటుంది. కానీ ఒకటి అడగనా నాన్న అని అడిగింది. ఏదైనా కావాలా నేహా? శ్రీదేవిలా నా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను. అందంగా చెక్కుకుంటాను. నివ్వెరపోయి చూశారు ఆయన. పిచ్చి తల్లి, సినిమా తారలతో మోడళ్లతో పోల్చుకొని ఎందుకు నిన్ను నువ్వు కించపరుచుకుంటావు? అంతా పర్ఫెక్ట్గా ఉండటమే అందం అనుకోవడం సరికాదు. వ్యాపారం కోసం ఎవరో సెట్ బ్యూటీ స్టాండర్డ్స్లో ఇమడాలని ఎకబ్రాకటం, ఇమడలేకపోతే అనాకారినని కృంగిపోవటం రెండూ తప్పే. అందం అవయవాల్లోనే కాదు, ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో, దృక్పథంలో ఉంటుంది. మొదట నువ్వు నీ లోపాన్ని భూతద్దంలో చూసుకోవడం, న్యూన్యతగా ఫీల్ అవ్వడం మానేయి. నువ్వు నువ్వులా ఉండటానికి, నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు. రేపు చూడటానికి వచ్చే అబ్బాయి భావాలేమిటో, నిన్ను నీ లక్ష్యాలను గౌరవిస్తాడో లేదో ప్రాధాన్యతనిస్తున్నది. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం గొప్పది. గుర్తుంచుకో. డాడీ క్లాస్ పేకొద్దు ప్లీజ్. అతడు మీరనుకున్నట్లు ఆలోచించడు నాన్న. నన్ను చూడగానే ముఖం తిప్పేసుకుని లేచి వెళ్ళిపోతాడు చూడండి. ముందే అలాంటి రాంగ్ నోషన్స్ వద్దు. నీ జీవితం నీ నియమాల్లో సాగాలి తప్ప ఎవరో చెప్పిన కొలతలతో కాదు. నిన్ను నువ్వు యథాతథంగా ప్రేమించుకోవాలి. ప్రతి దానిపై సానుకూలంగా ఆలోచించాలి. ఆడపిల్లకు ఆత్మవిశ్వాసమే గొప్ప అందం, అలంకారం, ఆభరణం. తెలుసా? నేనెలా ఫీల్ అవుతున్నానో మీరెవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే బాధగా చెప్పింది. సరే, నీకు మరీ ఇన్ఫీరియారిటీ అనిపిస్తే ఒక పని చేయి నిహా. నువ్వు అనుకుంటున్న లోపాన్నే నీ బలంగా మార్చుకో. అదెలా? మెరుస్తున్న కళ్ళతో అడిగింది. ముక్కు పొడగబెట్టుకో. అక్కా చెల్లెళ్ళిద్దరూ పక్కున నవ్వారు. కడుపు పట్టుకొని పడి పడి నవ్వారు. ఎందుకలా నవ్వుతారు? నేనేం కాని మాట అన్నానని విస్తుపోతూ అడిగారు. భలే సలహా ఇచ్చారు నాన్న. ఇదిగో నా ఈ పెద్ద ముక్కు చూడటంతో అని ప్రత్యేకంగా డప్పు కొట్టి మరీ చెప్పనా? భలేవారు నాన్న. అమ్మ విన్నావా? నాన్న ఏమంటున్నారంటే నా పెద్ద ముక్కుకి ముక్కు పుడక పెట్టుకోమంటున్నారు. అప్పుడింక నా మొహం కనిపించదు, ముక్కు ఒక్కటే కనిపిస్తుంది నవ్వుతూ చెప్పింది. పోనీ మొదట ఆర్టిఫిషియల్ది పెట్టుకొని చూద్దామా ఎలా ఉంటుందో? తల్లి మాటలకు నాన్నకు తగ్గ అమ్మవి
దొందు దొందే నవ్వారు నేహా రమ. వారి అమాయకత్వానికి నవ్వుకున్నారు సదానందం. చదువు సంధ్య లేని అమ్మాయిల్లా ప్రవర్తించకండి, మీ స్థాయిని దిగజార్చుకోకండి. వెంటనే సారీ నాన్న అంది నేహ. దానికేంలే గాని రేపు ముక్కు పుడక సంగతి పూర్తిగా మర్చిపో. ఆత్మవిశ్వాసంతో ఫేస్ చెయ్యి. నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో తెలియజెప్పేలా హుందాగా ఉండాలి నీ ప్రవర్తన. అంతా మంచి జరుగుతుంది. బీ కాన్ఫిడెంట్. తండ్రి మాటలకు ఏదో చిక్కినట్టు అనుభూతి చెందింది నేహ. తండ్రి వంక అభినందపూర్వకంగా చూసింది రమ. పెళ్లి చూపుల ఘట్టం జయప్రదంగా ముగిసిపోయింది. అమ్మాయి నచ్చిందని అప్పటికప్పుడే చెప్పేశాడు అబ్బాయి. పెద్దవాళ్లు కూడబలుక్కొని తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అదే వేగంతో పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో వరుడి తరపు వాళ్ళు అమ్మాయి ముక్కు చాలా పెద్దగా ఉంది, చిన్నగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో అని చెవులు కొరుక్కోవడం నేహా చెవిన పడుతూనే ఉంది. అయినా తన భర్తకి ఎలా నచ్చిందన్న సందేహం కాస్త కుతూహలంగా మారి క్షణక్షణానికి త్రివిక్రమ రూపం దాల్చసాగింది. మొదటి రాత్రి గదిలోకి వెళ్తూనే అతన్ని సూటిగా అడిగేసింది నేహ. మీరసలు నా ముక్కు సరిగ్గా చూశారా? అయినా మీకు నచ్చిందా? నిజంగా చెప్పండి. చూశాను గనకే బాగా నచ్చింది. ఎవరికీ లేని ప్రత్యేకత నీకు నీ ముక్కు తెచ్చిపెట్టింది. నువ్వు నాకెలా ప్రత్యేకమో నీ ముక్కు నీకలా ప్రత్యేకం. స్పెషల్ అండ్ యూనిక్. నీ ప్రధాన ఆకర్షణ నీ ముక్కే డియర్. అందుకే నీకో స్పెషల్ గిఫ్ట్. చిన్న బాక్సు ఆమె చేతిలో పెట్టాడు. ఉత్కంఠంతో గబుక్కున తెరిచి చూసింది. అది వజ్రపు ముక్కు పుడక. ఎలా ఉంది మిత్రులు? కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.